పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సర్కారు ఊరట కల్పించింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న 5 ఏళ్ల వయో పరిమితి సడలింపునకు అదనంగా మరో 2 ఏళ్లు రిలాక్సేషన్ ఇచ్చింది. దీంతో పోలీసు ఇతర యూనిఫామ్ ఉద్యోగార్థులకు మొత్తం 7 ఏళ్ల అదనపు వయో పరిమితి సడలింపు లభించినట్లయింది. ఈ మేరకు తాజా నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుందని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తెలంగాణ పోలీసు అభ్యర్థులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్న ఒక తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జీవో నెంబర్ 122కి సంబంధించి కూడా ఆ జీవో విడుదల చేయడం జరిగింది. దాంట్లో 2 ఏళ్ల పాటు కూడా వయోపరిమితి పెంచుతూ కూడా ఆ జీవోలు అయితే పేర్కొన్న సంగతి తెలిసింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో ఏజీకి సంబంధించి కూడా పెంపుతో కూడా వాటికి సంబంధించిన సడలింపును చేస్తున్నామని చెప్పి కూడా గత నెలలకు సంబంధించి కూడా అంటే తాజాగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో 4 నోటిఫికేషన్లు కూడా వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 7,437 పోస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా అంటే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన జీవోకి సంబంధించి కూడా దాన్ని సవరిస్తూ కూడా 2 ఏళ్ల పాటు కూడా వ్యయపరిమితి పెంచుతూ కూడా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ప్రస్తుతం అంటే పెంచిన వయసుతో పాటు ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి కూడా 18 నుంచి 34 ఏళ్ల పాటు కూడా ఏజీ అర్హత గల ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారితో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. మరొక పక్క ఓసీకి సంబంధించి కూడా 18 నుంచి 29 ఏళ్ల వరకు అభ్యర్థులు ఎవరుంటారో కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇప్పుడు జియో రిలీజ్ చేసిన తర్వాత కూడా వాటిని సడలిస్తూ కూడా ప్రకటించింది. అయితే గతంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో 5 ఏళ్ల పాటు కూడా వీటిని ఏజీని పెంచుతూ కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ మరొక విజ్ఞప్తుల మేరకు ఇటు అభ్యర్థులకు సంబంధించి కూడా విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఆలోచించి తర్వాత చాలా వరకు కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు అంటే కరోనాకు సంబంధించి కానీ తర్వాత నోటిఫికేషన్ సంబంధించి కూడా సమయం అంటే ఎక్కువగా పట్టింది కాబట్టి మా ఏజీ లిమిట్ సంబంధించి కూడా తప్పిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా అభ్యర్థులకు సంబంధించి కూడా 2 ఏళ్ల పాటు పొడిగించాలని చెప్పి కూడా వినత పత్రాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే దీనిలో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది. దాంట్లో అంటే పోలీసు యూనిఫామ్కి సంబంధించి కూడా సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని డిపార్ట్మెంట్లు ఇటు పోలీసు యూనిఫామ్ సంబంధించి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా 2 ఏళ్ల పాటు పొడిగిస్తూ కూడా అయితే నిన్న జీవో జారీ చేయడం జరిగింది. దాంట్లో తాజాగా వేసిన నోటిఫికేషన్లో 7,437కి సంబంధించి కూడా దాంట్లో కూడా వర్తిస్తుందని చెప్పి కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ మాత్రం మొత్తం సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్తో పాటు టీజీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత పోలీసు సివిల్ కానిస్టేబుల్ సంబంధించి కూడా దీంట్లో ఎక్కువగా అంటే 3,697 పోస్టులు అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్గా ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు పోలీస్ కానిస్టేబుల్లో ఏఆర్ అంటే 1000కి పైగా కూడా దీంట్లో పోలీసుకు సంబంధించి అయితే ఉన్నాయి. దాంతోపాటు ఫైర్ కానీ తర్వాత ఫోరెన్సిక్స్ తర్వాత జైలుకి సంబంధించి కూడా ప్రత్యేకంగా దీంట్లో విభాగాలు విభజించి మొత్తం కలిపి 7,437 పోస్టులను అయితే నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్లోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా చాలా కీలకమైన అంశాలను అయితే పేర్కొనడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు నుంచి ఉదయం 9 గంటల నుంచి సెప్టెంబర్ 9 నుంచి 9 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా అభ్యర్థులను అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడ కూడా వేరే సైట్లకు సంబంధించి కూడా అప్లై చేసుకోవద్దు. కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా సైట్ ఉంది. ఆ సైట్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అభ్యర్థులను అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా అపోల్ కానీ తర్వాత ఎక్కడికి సంబంధించి కూడా
నింపే ప్రక్రియలకు సంబంధించి కూడా ఆచితూచి కూడా ఆ ప్రక్రియలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 7 ఏళ్ల పాటు కూడా వయసు ఏజ్కి సంబంధించి కూడా లిమిట్ పెంచడంతో కూడా అభ్యర్థుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఆ నిరుద్యోగులకు పోలీస్ శాఖ కూడా తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేయడంతో కూడా అభ్యర్థుల సంఖ్య మరింత కొంత ఎక్కువ పెరిగే కొద్దీ అభ్యర్థులకు సంబంధించి కూడా పోటీతత్వం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అభ్యర్థులు పోటీ పరీక్షల్లో కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించిన పరిస్థితి అవుతుంది. మరి ఈ నోటిఫికేషన్ అయితే ఈ నెల 19 నుంచి కూడా ఆన్లైన్ అయితే దరఖాస్తు చేస్తున్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరి అధికారులు ఇప్పటికే విడుదల చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఇన్ఫార్మ్ సర్వీసులు ఏదైనా నోటిఫికేషన్ జారీ చేసినట్లయితే వాటిని కూడా 2 ఏళ్ల పాటు వయో పరిమితికి సంబంధించి పెంచుతున్నట్లు కూడా జీవో అయితే విడుదల చేసింది. కాబట్టి చూడాలి మరి వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. O2 స్టూడియో.